వైసీపీ నేతలతో టీడీపీ నేతలు వేదిక పంచుకోవద్దనే వ్యాఖ్యలు కొత్త టర్న్ తీసుకున్నాయా? ముద్రగడ పద్మనాభం సంతాప సభకు వెళ్లిన బోండా ఉమను తప్పుపట్టినట్టయిందా? సంతాప సభలో అంబటిని బోండా ఉమ కలవటంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ కావడంతో అనవసర వివాదం ఎదురైందా? ప్రస్తుతం కూటమి వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తోంది? వైసీపీ నేతలతో వేదిక పంచుకోవద్దని టీడీపీ నేతలకు ఆ పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. వైసీపీ నేతలతో వేదిక పంచుకుంటే అనవసర ఇబ్బందులు వస్తాయని హెచ్చరించింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఏ సందర్భంలో పార్టీ నేతలకు ఈ తరహా ఆదేశాలు జారీ చేసిందనేదే ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. కాపు నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభకు పార్టీలకు అతీతంగా నేతలు హాజరయ్యారు. గుంటూరులో నిర్వహించిన సంస్మరణ సభకు వైసీపీ నేత అంబటి రాంబాబు, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఇలాంటి సమయంలో టీడీపీ హైకమాండ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ముద్రగడ అంత్యక్రియలకు జగన్ హాజరయ్యారు. ఆ తర్వాత వరుసగా ముద్రగడ సంతాప సభలు జరుగుతున్నాయి. ముద్రగడ సంతాప సభలను కాపు జేఏసీ వివిధ సంఘాలు నిర్వహిస్తున్నాయి. ఈ సభలకు టీడీపీలోని కాపు నేతలను ఆహ్వానిస్తున్నారు. అయితే బోండా ఉమా వ్యవహారంతో టీడీపీ కాపు నేతలు ముద్రగడ సంతాప సభలకు వెళ్లాలా వద్దా అనే చర్చ మొదలయ్యింది. పార్టీ హైకమాండ్ ఆదేశాలతో ముద్రగడ సంతాప సభలకు టీడీపీ నేతలు దూరంగా ఉంటున్నారు అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. సంతాప సభలు కాకుండా ఇతర సభలు లేదా సమావేశాల్లో వైసీపీ నేతలతో టీడీపీ నేతలు కలవవద్దని చెబితే బాగుండేదనే అభిప్రాయము కూటమి నేతల నుంచి వినిపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అభిమానించే కాపు వర్గం తమతోనే ఉందని, ముద్రగడ సంతాప సభలకు వెళ్తే పవన్ ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది అనే అభిప్రాయం కూడా టీడీపీ వర్గాల్లో ఉందనే డిస్కషన్ జరుగుతోంది. కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడకు గోదావరి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో మద్దతుదారులు ఉన్నారు. కాపు వర్గంలో పద్మనాభంకు మంచి గుర్తింపుంది. అయితే ముద్రగడ సంతాప సభల్లో సైతం వైసీపీ నేతలతో దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పార్టీ నేతలు హాజరవడంపై టీడీపీ అధిష్టానం ఆంక్షలు పెడుతుందని అనవసర చర్చ జరుగుతోందనే అభిప్రాయం కూడా పలువురు నుంచి వినిపిస్తోంది. వాస్తవానికి ముద్రగడ సంతాప సభలకు వెళ్లే జనసేన నేతలపై ఎలాంటి ఆంక్షలు, పరిమితులు లేవు. కానీ టీడీపీ నుంచి హాజరవుతున్న వారిపై ఈ తరహా నిబంధనలు అమలు చేయడం ఏంటి అనే చర్చ కూటమి నేతల్లోనూ జరుగుతోంది. కాపు ఉద్యమ నేతగా ముద్రగడపై ఉండే అభిమానాన్ని ఆయన మరణించాక సైతం చాటుకోకపోతే, సంతాప సభలకు హాజరు కాకుండా నిర్లక్ష్యం చేస్తే నష్టపోతామనే అభిప్రాయము కూటమిలో వినిపిస్తోంది. ముద్రగడ గొప్పదనం గురించి మాట్లాడితే చంద్రబాబు, పవన్ ను ఇబ్బంది పెట్టిన నేతను ఆరాధించినట్లవుతుందనే అభిప్రాయము సరికాదనే వాదన వినిపిస్తోంది. ఏదేమైనా ఇకపై ముద్రగడ సంతాప సభలకు టీడీపీ నేతలు హాజరయ్యే అవకాశం కనిపించట్లేదు. వైసీపీ నేతలతో వేదిక పంచుకోవద్దనే నిర్ణయం చివరికి ముద్రగడ సంతాప సభలకు హాజరు కావద్దా అనే అంశంతో ముడిపడి ఉండడం కాంట్రవర్సీగా మారుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.